నమస్తే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు, చెరువులకి మేము జీవకళను తీసుకురాబోతున్నామని. జీవకళ దేవుడెరుగు సావు కళ కనిపిస్తున్నది. చాలా చెరువుల్లో సావు కళ కనిపిస్తున్నది. కొన్ని చంపేసిరు కూడా. ఎట్లా చంపేసిరు? రేప్ చేసి చంపేసిరు చెరువులను కూడా. అంటే అంత దుర్మార్గులు అన్నట్టు వీళ్ళంతా. ఎవరు చేసింది? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సహకారంతో రియల్ ఎస్టేట్ మాఫియా చేసిన దుర్మార్గం ఇది. వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో మార్పు చేస్తారు, లేకపోతే హైడ్రా తీసుకొచ్చిరు అని జనాలు సప్పట్లు కొట్టేలోపు వీపులు బగిలించుకుంటున్నారు వీళ్ళు కూడా. ఎందుకు? హైడ్రా పేరుతో ఎంటర్ అయ్యి చివరికి ప్రహరీ గోడలు, రేకుల షెడ్లు ఇవి కూలుస్తున్నారు తప్ప అసలైన నిర్మాణాలని కూల్చట్లే. ఏమన్నంటే అందులో జనాలు ఆక్యుపై చేసి ఉంటే మేము కూల్చొద్దు కదా అని అంటున్నారు. ఎస్, జనాలు ఒకవేళ ఉంటే అది ఒకవేళ అక్రమ నిర్మాణమైన ఆచితూచి అడుగులేయాలి. ఫస్ట్ అందులో ఉండే సామాన్యులకి ఇబ్బంది కలగకుండా చూడాలి. కానీ మరి ఆక్యుపై చేయని వాడి సంగతి ఏంటి? మరి వాటిని కూల్చాలి కదా. ఆ పని చేస్తలేరు. ఈ ఎండన్న రేకుల షెడ్లు, పాపం సామాన్యులు, ఏమీ లేని వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, ఆఫీస్ మెట్లు ఎక్కని వాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటే కూలగొట్టి అవతల పడేస్తున్నారు. సరే, ఇది పక్కన పెడితే నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే మియాపూర్ సెంటర్లో ఉన్నా నేను. ఈ మియాపూర్ సెంటర్లో లేక్ ఐడి 3756 అనే ఒక లేక్ ఉన్నది, రామసముద్రం కుంట. ఈ రామసముద్రం కుంట నేను ఇక్కడికి వచ్చి చూస్తే షాక్. అంటే లాస్ట్ టైం నేను ఒక 6 నెలల కింద వచ్చి ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు ఒక లెక్క ఉండే, అప్పటికి హైడ్రా వచ్చింది 3 నెలలు 4 నెలల కిందనో సరిగ్గా. హైడ్రా వచ్చిన తర్వాత ఏమైనా పరిస్థితిలో మార్పు వచ్చిందా అంటే ఇంకా దిగజారిపోయింది. ఇరిగేషన్ అధికారులు అండ్ ఇక్కడున్న మా కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అమ్ముడు పోయారు. ఈ రామసముద్రం కుంటని చంపి పడేసారు. ఎంత దుర్మార్గంగా ఉందంటే ఇప్పుడు ఈ రామసముద్రం కుంట కేటీఆర్ హయాంలో ఒక 55 చెరువులు ఈ సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని ఇచ్చారు కదా. అందులో భాగంగా ఈ రామసముద్రం కుంటను కూడా ఒకసారి చూపిస్తే, ఈ రామసముద్రం కుంటని కూడా వీడెవడో వర్టెక్స్ వర్మ అని, ఈ వర్టెక్స్ అనే కంపెనీకి ఈ రామసముద్రం కుంటని డెవలప్ చేయమని ఆనాడు కేటీఆర్ ఇచ్చిండు. మరి డెవలప్ చేయమంటే ఏం చేయాలా? చెరువుని బాగా తయారు చేయాలి, ఒక పార్క్ లాగా చేయాలా, పర్యాటకులు వచ్చేలాగా చేయాలి. ఈ చెరువు ఎట్లుంది చూడండి. ఇప్పుడు అవతల కడుతున్నాడు చూడండి. ఈ చెరువును ఎందుకు తీసుకున్నాడు? సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని. ఈ చెరువును మూసేసి ఆ రకంగా ఆ పైన ఆ టవర్ మీద ఆయన పేరుని చూపించి వర్టెక్స్ అని ఉంది కదా, వర్టెక్స్ విరాట్ అని మియాపూర్ హైవే మీదనే, మెయిన్ రోడ్ మీదనే ఈ వర్టెక్స్ విరాట్ పేరుతో ఈ టవర్స్ ఉంటాయి. ఏం చేసిందంటే చాలా దర్జాగా మొత్తం ఈ చెరువు యొక్క FTL బఫర్ ఏరియాని మొత్తం కబ్జా పెట్టి ఈ చెరువు నెమ్మదిగా మూసేసే కార్యక్రమానికి తెరలేపిండు. మొత్తం డ్రైనేజ్ మొత్తం వీళ్ళకి పంపిస్తున్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. పైపులు వేసి ఎక్కడి పైపులు అక్కడే ఉన్నాయి. డెవలప్మెంట్ అని ఒక 4-5 పైపులు ఎత్తేసి ఓ చిన్న కల్వర్ట్ కట్టి ఇక్కడ జనాన్ని మోసం చేసి మీకు ఇక్కడ అద్దేస్తాం అని జనాల నోర్లు మూయించి చివరికి ఈ చెరువుని ఎట్లా తయారు చేస్తున్నారో చూడండి. ఎంత దారుణంగా ఉంది చెరువు, ఎంత దారుణంగా ఉంది. ఈ పక్కనట పాపం ఎవరో ఈ ల్యాండ్ కొని ఇక్కడ ఒక 4 రూములు వేసుకుందామని అనుకున్నాడట ఎవరో ఆయన. ఇది వచ్చి ఈ GHMC అండ్ ఇరిగేషన్ అధికారులు వచ్చి దీన్ని కూలగొట్టాడు. ఎందుకంటే ఇది బఫర్లో ఉంది, FTLలో ఉంది, ఇక్కడ పెట్టడానికి లేదని. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వర్టెక్స్ కంపెనీ వర్మ ఎంత దారుణంగా కబ్జా చేస్తుందంటే మనం మాట్లాడదాము, ఈ చెరువు గురించి కూడా మాట్లాడదాము. ఒకసారి చూడండి, నా దగ్గర విత్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం డాక్యుమెంట్ లేని మాట్లాడడం. టోటల్ చెరువు ఎంతో, చెరువు నెంబర్ 3756 లేక్ ఐడి నెంబర్. మొత్తం ఇందులో 10 ఎకరాల చిల్లర ఉన్న ఈ చెరువులో 9 ఎకరాల 16 గుంటలు FTL ఏరియా అండ్ టోటల్ బఫర్ జోన్ ఏరియా 1 ఎకర్. ఇది ఎవరు చెప్తున్నారు? డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ శేరిలింగంపల్లి మండల్, ఆయన సంతకం. SGDC అండ్ RDO రాజేంద్ర నగర్ డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వీళ్ళందరూ సర్టిఫై చేసి ఇచ్చినటువంటి కాపీ ఇది. ఆన్లైన్లో కూడా మనకు కనిపిస్తుంది. 10 ఎకరాల చెరువు. ఇప్పుడు 10 ఎకరాలు కనిపిస్తుందా? ఒకసారి చూడండి. ఇది ఎంత ఉన్నది? మొత్తం మూసేసి లోపల దాకా తీసుకుపోయారు. అటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు మొత్తం మూసేసారు. ఉన్న చెరువును కూడా ఏమైనా కాపాడుతున్నారా అంటే CSR కింద డెవలప్ చేస్తామని మొత్తం డ్రైనేజ్తోని, చెత్తతో నింపేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇందులో కోఆర్డినేషన్ పాయింట్స్ ఉన్నాయి. కోఆర్డినేషన్ పాయింట్స్ దేవి
ఇక్కడ ఇది ఒకసారి జూమ్ చేయి. ఇక్కడ కోఆర్డినేషన్ పాయింట్స్ A13 నుంచి A20 వరకు ఈ కోఆర్డినేషన్ పాయింట్స్ ఇది లేక్. మీరు ఒకసారి ఇది ఆన్లైన్లో కూడా HMDL లేక్కి వెళ్తే ఈ మ్యాప్ మన ముందు ఉంటుంది. A13 to A20 ఈ లాంగిట్యూడ్ అండ్ ఇవి టైప్ చేసినా కూడా ఈ రేఖాంశాలు అక్షాంశాలు ఇది మొత్తం టైప్ చేసినా మనకి ఈ చాలా క్లియర్గా కనిపిస్తుంది గూగుల్లో. A13 నుంచి A20 వరకు కోఆర్డినేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఏరియాని మొత్తాన్ని కబ్జా పెట్టిండు. ఇప్పుడు ఈ టవర్ కబ్జాలో లేనట్టున్నది, కానీ ఈ పక్కన ఉన్న టవర్ కొంత కబ్జా కనిపిస్తుంది. అండ్ ఇటు పక్కన ఇంకొక కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. కొంచెం ముందుకు వస్తే ఈ ఏరియాలో మీకు ఇక్కడ ఇది చూడండి, ఇది మొత్తం FTLే. ఈ వర్టెక్స్ విరాట్ ఈడ ఒక 2 టవర్లు వేయడానికి రెడీ అవుతున్నాడు. అక్కడ పని చేస్తున్నారు చూడండి, కార్మికులు ఉన్నారు. అండ్ అక్కడ అవతల వర్క్ నడుస్తుంది. ఇక్కడ సిమెంట్ మిక్సర్ ఉన్నది. ఇప్పుడు ఈ ఏరియాని మొత్తం కబ్జా పెట్టేసిండు. కబ్జా పెట్టి ఈ చెరువుని ఎందుకు తీసుకున్నాడంటే అది కబ్జా పెట్టడానికి. అందులో ఉన్న డ్రైనేజ్ని మొత్తం ఆగమాగం చేసి ఈ చెర్లకు వదిలేస్తూ ఉన్నాడు. ఎట్లా తయారైంది మరి అధికారులు ఏం చేయాలంటే వీళ్ళు టేబుల్ కింద చేతులు పెడుతున్నారు, పైసలు తీసుకుంటున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఇట్లాంటి దొంగలకు అమ్ముడు పోతున్నారు. ఇప్పుడు ఇంత భయంకరంగా చెరువు ఉన్నది, మరి ఇరిగేషన్ ఆ పరిధిలో ఉన్న చెరువు కదా. ఇరిగేషన్ ఏఈ దగ్గర నుంచి ఏఈ, పావని, డిఈ, నలిని, ఎవరో నారాయణ ఆయన ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు దందా. ఆమె ఒక లోకల్ జర్నలిస్ట్ ఒక ఆయన పెద్ద మనిషి ఫోన్ చేసిందట. ఆమె పావనికి ఫోన్ చేస్తామంటుంది, మేము అసలు డెమాలిష్ చేయడానికి రెడీ అయ్యి వెళ్ళిపోయినామంటుంది ఆమె. మరి డెమాలిష్ చేయడానికి రెడీ అయిన తర్వాత మరి ఇందులో జనాలు కొంటే పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీసరే చెప్తుంది ఇదంతా దొంగ కన్స్ట్రక్షన్స్ అని, కబ్జా చేసిరని. ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు ఆ ఎల్లో కలర్ ఉన్న కనిపిస్తున్న టవర్స్ వరకు మామిడి తోటలు ఉండేవట, మామిడి తోట ఉండేదట, అంగుడి తోట ఉండేదా. ఇట్రా అన్న రండి ఒకసారి. ఎంత అసలు కనీసం నిలబడ్డానికి కూడా లేదు ఈ చెరువు దగ్గర. ఇప్పుడు రంగనాథ్ ఏమో జీవకళ తీసుకొస్తా చెరువుల కండి. మరి ఈ చెరువుని ఎందుకు రీస్టోర్ చేయరు? ఈ చెరువుని ఎందుకు చేయరు? కబ్జా ప్లేస్ని ఎందుకు తీసేయరు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఇదే ఊరండి. ఇదే ఊరు? ఏ ఊరు ఇది? మియాపూర్ అండి. మియాపూర్. ఈ చెరువు ఏడు దాకా ఉండనే? ఈ చెరువు ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా ఉండేదండి, అక్కడ ఆ రోడ్డు దాకా ఉండేదండి. దగ్గర ఇది ఒక 6-8 ఎకరాల చెరువు అండి. 9.5 ఏమో ఉంది. అంటే అప్పుడు కొంతమంది కట్టుకున్నాం, మేము గరీబులం కట్టుకున్నాము. మిగతాదంతా చెరువు ఉండే. ఇప్పుడు దీంట్లో నుంచి అవతల దాకా అక్కడ దాకా చెరువు అండి. అక్కడ దాకా చెరువు అండి. పైన చెరువు ఉంది, మళ్ళీ ఆ చెరువు నీళ్ళు ఇందులోకి వస్తాయండి. అవతల ఏం చెరువు? అది నాయనమ్మ కుంట అంటారు. అది ఇప్పుడు మెట్రో పడ్డది కదా, అది నాయనమ్మ కుంట. దాంట్లో నుంచి దీంట్లో కలిసి దీంట్లో నుంచి మియాపూర్ చెరువులోకి పోతాయి. మియాపూర్ చెరువు నుంచి పటేల్ చెరువులో పోతాయి. పటేల్ చెరువు నుంచి గంగారం చెరువు, తర్వాత పటేల్ చెరువు పోతాయండి. ఇప్పుడు ఈ టవర్లు ఎట్లా నీళ్ళనే కట్టిరా? ఇది ఇది చెరువు అంటే దోట ఉండే, అది సిమ్మాటర్ కిషన్ రాజు, అది గెస్ట్ హౌస్. అది కేకే రోజు కమ్మేశాడండి. అది దాంట్లో కొంచెం ఉంది, మనది సర్వే నెంబర్ ఉంది. ఇందులో ఉందండి. మొత్తం FTL ఉండే అట్లా క్రాస్ ఉంది అన్నమాట. ఒక బావి ఉండే, పొలం ఉండే అక్కడ. అది మొత్తం అంతా చెరువు కిందకని వస్తుందండి. దీన్ని సర్వే చేస్తే తెలిసిపోద్దండి. అది ఇప్పుడు ఇది డెవలప్ చేస్తామని తీసుకున్నారు కదా, మీకు ఏం చెప్పారు ఆ రోజు? అసలు మాకేం చెప్పారంటే, మీకు ఉన్న వాళ్ళకి ఉంచుతాము, మీకు పోయే నీళ్ళు మేము సౌకర్యం చేసి ఇస్తామన్నారు వాళ్ళు. అలా సౌకర్యం చేయలేదు. ఉన్న నీళ్లు మళ్ళీ రిటర్న్ మా కాలనీకి వచ్చేస్తున్నాయండి. మునిగిపోతుంది. వాటి వర్షకాలం మా ఇళ్ళు అన్ని మునిగిపోతాయండి. అప్పుడు మేము ఏదో గరీబులం, మాకు ఇల్లు లేక ఇక్కడ ఏదో గుడిసెలు వేసుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇది కల్వర్ట్ చేసినట్టు దేనికి? గవర్నమెంట్ కట్టించింది. ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు పోవు, మా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. అది ఇదే సార్ ఇక్కడ ఉంది కదా, మీకు ఆల్రెడీ డ్రైనేజ్ ఎంత లోపలికి చూడండి. మాకు రోడ్డు మీద నీళ్లు, మనుషులు నడవలేము, చేయలేము. వేసేటప్పుడు మీరు అడగలేదా? ఎందుకు ఇదినాం సార్? అడిగితే మాకు పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈ అపార్ట్మెంట్ లో మున్సిపల్ వాళ్ళు అంతా కలెక్షన్ అయిపోయి ఈ మోరి కట్టి వదిలేశారు. దాంట్లో ఒక చుక్క నీళ్ళు పోవు. అంత మట్టి ఉంది కింద మట్టి పోసారు. ఈ పోసే కొద్ది మట్టి అందులోకి వెళ్ళిపోయింది. ఒక చుక్క మా కాలనీ నీళ్ళు ఒక్క చుక్క పారేయండి అందులో. అన్ని లక్షలు పెట్టి కట్టిన ఒక్క చుక్క నీళ్ళు పోవండి అందులో. పోవండి. డ్రైనేజ్ ఎట్లా పొంగుతుంది చూడండి. ఆ డ్రైనేజీలో మా డ్రైనేజీలన్నీ ఇళ్ళకి వస్తున్నాయండి. కానీ డ్రైనేజ్ చూడండి మీరు, అక్కడికి వెళ్ళి ప్రతి డ్రైనేజ్ ఇలా పొంగుతుంటుంది వాటర్ వచ్చినప్పుడల్లా. చూడండి, అంటే అసలైన వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు పాపం పక్కన రాష్ట్రం నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దుర్మార్గులు ఇట్లా పెద్దగా కట్టేసి ఈ ఆ పాత సిటీ వాళ్ళని మొత్తం నాశనం చేసారు. ఇప్పుడు ఇది చెరువు అంటారా ఎవడన్నా? ఎంత భయంకరంగా ఉంది చూడండి. మరి ఇది కనబడతలేదా రంగనాథ్కి? ఆవిడ ఎట్లా మట్టి పోసినారు, నెమ్మదిగా మూసుకుంటూ వస్తున్నారు చూడండి చెరువు భాగం మొత్తాన్ని. అంతా పోయి మా గరీబుల మీద నీళ్ళ మురికి నీళ్ళనే ఉంటున్నాం. ఒక్కసారి మే ఇరిగేషన్ ఇంజనీర్కి ఫోన్ చేద్దాము. ఈమె పేరు పావని అట.
ఎంత ఘోరం అండి. ఈ ఆఫీసర్లు అయితే మొత్తం మింగుడే. షేర్లింగంపల్లిలో ఇప్పుడు ఆయన షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఉండే వంశీమోహన్ అని, ఆయన కింద నరేందర్ రెడ్డి అని ఒక కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఉండేదట. వీళ్ళు మొత్తం నోవాటెల్లో కూర్చోవాలి, దందాలు చేయాలి, నోవాటెల్లో కూర్చోవాలి, దందాలు చేయాలి. ఇట్లా ఈ పర్మిషన్స్ అన్ని ఇట్లనే తెచ్చుకున్నారు. ఎంత ఎంత ఘోరం. ఫోన్ ఎత్తలేదు ఏమి. అసలు ఏం చేస్తున్నారు? ఇంత దారుణంగా చెరువు తయారు చేస్తే మీరు ఏం చేస్తున్నట్టు లెక్క? ఏఈ నుంచి డిఈ నుంచి ఈ దాకా. ఒకసారి ఆమె ఆ ఏఈ పావన్ ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆమె ఏమంటుందంటే అసలు డెమాలిష్ చేయడానికే వచ్చిన మేము ఇక్కడికి అంటుంది. ఏది ఆ ప్రాంతం అంతా డెమాలిష్ చేయడానికి వస్తే మరి పొద్దున అది వాడు కట్టి జనాలకు అమ్మితే. దయచేసి వర్టెక్స్ విరాట్లో కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది ఇక్కడే కాదు, మళ్ళీ ఆడ గోపనపల్లిలో కూడా ఆడ ఇంకో చెరువుని లేపడేసిండు. నల్లగండ్ల చెరువు ఏదో. హలో, ఇది ఒక్కసారి వినండి, ఆడియో వినండి. మేడం నమస్తే అండి, నేను ఆదాబ్ హైదరాబాద్ ప్రెస్ నుంచి మాట్లాడుతున్నాను. విజిట్ చేశారా మేడం వర్టెక్స్ విరాట్ రామసముద్రం కుంట? మేడం చూసారా? అదే డ్రైనేజ్ మొత్తం అందులో యాడ్ చేసి డ్రైనేజ్ కుంటగా మార్చేసి చెరువును కాస్త అది డైవర్షన్ చేయిస్తున్నాం వాళ్ళతో. ఇప్పుడు ఎట్లా డైవర్షన్ చేస్తుంది దీన్ని? ఇక్కడ ఒక పనే జరుగుతలేదు, కింద మొత్తం మట్టి పేరుకపోయింది. ఈమె డైవర్షన్ ఎట్లా చేయిస్తారు దీన్ని? వాళ్ళతోనే చేయిస్తామండి. వాళ్ళ కన్స్ట్రక్షన్ అయిపోయినాక మేడం, కన్స్ట్రక్షన్ అయిపోయినాక మధ్యలోనే చేయిస్తాం. కుంటలాగా ఉందా మేడం? వాళ్ళు ఇన్వాల్వ్ కాకముందు కన్నా కంప్లైంట్ అయితే చేయాలి కదా మేడం ప్రాపర్ గా పోలీస్ స్టేషన్ లో. స్టేషన్ లో కంప్లైంట్ అంటే మేము ఆల్రెడీ డెమాలిషన్ కే వెళ్ళాము. డిమాలిషన్ గా పెట్టారా మేడం? కానీ ప్రాపర్ గానే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా మేడం, వరల్డ్ యాక్ట్ 2002 గైడ్ లైన్స్ ప్రకారం. మేడం హైడ్రా రంగనాథ్ సార్ కూడా చెప్పాడు కదా, ఆయన కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళకు కంప్లైంట్ అర్హులు కాదు. వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి వాళ్ళు పెద్ద నిర్మాణ సంస్థలు అయితే కబ్జా చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి లేదా మేడం? వాళ్ళు సామాన్యుల మీద కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చేయలేరు మేడం? వాళ్ళు కబ్జా ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు. మళ్ళీ మాట్లాడాలా? మళ్ళీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడాలా? మేడం ఏమైనా మేడం మళ్ళీ వచ్చిరని మళ్ళీ బ్యాగ్ సర్దియంగానే మళ్ళీ వెనకకి పోవాలి. ఇదే పనిగా మన పని. ఏం ఘోరం ఇది. ఆమె ఏమంటుంది? డెమాలిష్ చేయడానికే మేము వచ్చినామని అంటుంది. కూల్చురి మరి కూల్చురి. ఇరిగేషన్ ఆఫీసర్ చెప్తుంది మేము డెమాలిష్ చేయడానికి వచ్చినామని. అండ్ ఇంకొకటి మేడం ఫోన్ చేసింది. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రఘు అండి, నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ అండి. చెప్పండి మేడం. ఇప్పుడు మేము ఈ రామసముద్రం కుంట లేక్ దగ్గర ఉన్నాము. ఓకే అండి. ఇంత ఘోరంగా ఉంది మేడం. ఈ సిఎస్ఆర్ కింద డెవలప్ చేద్దామని వీళ్ళు తీసుకున్నారు కదా వర్టెక్స్ వాళ్ళు. తీసుకున్నారండి, డ్రైనేజ్ డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం డ్రైనేజ్ అంతా ఇళ్ళకే పంపిస్తున్నారు. వాళ్ళదేం పంపించట్లేదండి, అది పైన నుంచి వస్తున్నదే. అదే పైనుంచి వస్తున్నా. మరి వాళ్ళు 2% దీనికోసం ఖర్చు పెడదామని తీసుకున్నారు కదా. చేస్తున్నారండి, చేయమని చెప్పాము, మధ్యలో ఆపారు వాళ్ళకి. అంటే ఎప్పుడు చేసినారు మేడం? మేము 3 నెలల కింద వచ్చినా ఇట్లనే ఉంది, ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది. ఎప్పుడు చేసారు? పైపులు వేసారు కదండి, పెద్ద పెద్ద పైపులు వేసారు కదా. ఎప్పుడు వేసారు పైపులు? అప్పుడే చాలా రోజులైంది. అదే అంటున్నా నేను, చాలా రోజులు అయింది వేసి, ఏం చేయలేదు. మొత్తం మురుగంతా లోపలికే పోతున్నది కదా. డైవర్ట్ చేయాలి. స్టార్టింగ్ లో ఉన్నది కలపలేదు వాళ్ళు, కలుపుతామన్నారు. చెప్తున్నాం వాళ్ళకి. ఎట్లా నోటీస్ ఇచ్చినారా మేడం? ఏమైనా చెప్తున్నామండి, నోటీసులు అది ఏం కాదు, ఓవరాల్ గా చెప్తున్నాము. మంచిగా కుసబెట్టి చెప్తున్నా మేడం. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు ఇక్కడ ఏకంగా డైరెక్ట్ కబ్జానే ఉంది కదా. రికార్డు చూసినప్పుడు ఇక్కడ మా సిమెంట్ అటు పెట్టు కెమెరా, సిమెంట్ కలిపి మిక్సర్ ఇవన్నీ పెట్టి కబ్జా చేస్తారు కదా మేడం అవతల.
అది వాళ్ళు పర్మిషన్ అడిగారండి. ఏం పర్మిషన్? కొద్ది రోజుల్లో తీసేస్తాము వాటిని అని చెప్పి. మేము అట్లా అన్నా కానీ డెమాలిషన్ చేసాము. 2-3 సార్లు వెళ్ళి చేసి వచ్చాము. ఏం డెమాలిషన్ చేశారు మేడం అక్కడ? ఏం డెమాలిష్ చేశారు? ఆ షెడ్లు అవి డెమాలిషన్ చేసాము. ఆ షెడ్లు తీసి మళ్ళీ యువతలు వేస్తున్నారు కదా మేడం. ఆడ లోపల మిక్సర్ ఉన్నది, వాళ్ళు పని చేసుకుంటున్నారు. వెళ్ళాము, చాలా పెద్ద గొడవ అయింది. 2-3 సార్లు వెళ్ళాము, చెప్పాము. ఆ తర్వాత లోకాయుక్తలో కేసు పడింది మాకు. సో దానికి ఆన్సర్ ఇచ్చుకున్నాము. ఈ లోకాయుక్తలో ఏం కేసు మేడం? ఇదే అండి, షెడ్స్ అవన్నీ వేశారు కదా, తీయించాల్సింది అని చెప్పి. వేరే వాళ్ళు వేసినారు కేసు? వేరే వాళ్ళు వేశారండి. మరి ఇప్పుడు ఇది ఇమీడియట్ గా చేయాలి కదా మేడం. ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే మొత్తం జేసీబీలు బుల్డోజర్లు తెచ్చి కూల కొడతారు కదా. సిఎస్ఆర్ అంటే వాళ్ళది కదండి, మేము మా దగ్గర ఉన్న వర్క్ లాగా కాదండి. ఇప్పుడు రంగనాథ్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తలేరా మేడం దీని గురించి? ఇప్పుడు మరి ఇట్లా చెరువు బిల్డింగ్స్ అయితే చెరువు బఫర్ లో లేవండి, చెరువులో గానీ లేవు. కట్టిన బిల్డింగ్స్ అయితే చెరువులో ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ ఉంటది కదా మేడం, కొంచెము ఈ బ్లూ షీట్స్ అవతలకి ఉంటది కదా. లేదు, బిల్డింగ్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు బిల్డింగ్స్. వెనకాల షెడ్లు వేసుకున్న ప్లేస్ అంతా FTL బఫర్ లో ఉంది. అదే తీయించమని చెప్పి అడుగుతున్నాం. అదే ఎప్పుడు మరి బిల్డింగే కడతట్టుంది కదా మేడం, రెడీ అవుతున్నాడు కదా. ఎక్కడండి? అదే వెనకాల బిల్డింగ్ ఇప్పుడు ఆయన మరి ఇప్పుడు మిక్సర్లు పెట్టి కంకర పోసి జనాల వాళ్ళంతా అలానే తిరుగుతున్నారు కదా, కార్మికులంతా పనిచేసేవాళ్ళు. వాళ్ళు లేబర్ షెడ్స్ మెటీరియల్ వేసుకోవడానికి షెడ్లు వేసుకున్నారు. అదే చెప్తున్నాను, అదే తీయించమని చెప్పి అడుగుతుంది. మేము ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాసాము. అండ్ సరే ఇప్పుడు అదంతా కాదు, అదంతా ఇంకొక మేము రాసాము. మేము ఇప్పుడు మళ్ళీ డెమాలిషన్ కి వస్తాము. మళ్ళీ జరిగితే జరిగింది, లేదంటే మేము రాసి పెట్టడం తప్పితే అంతకన్నా ఏం చెయ్యలేము. అదే మీరు మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నారా వీళ్ళు? మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు? మాకేం అవసరం. మరి మీరు ధైర్యంగా ఉంటే ఈ పాటికి అయిపోవాలి కదా, పోలీసులను పెట్టి క్లోజ్ చేసి పడేస్తే అయిపోయేది. కానీ కేసు పెట్టొచ్చు కదండి మీరు. అవును, ఇది కూడా కేసు పెట్టొచ్చు కదా. కేసు పెట్టడానికి మేము డైరెక్ట్ గా వెళ్ళి డెమాలిషన్ చేస్తున్నాం కదా, ఇంకా మళ్ళీ కేసు పెట్టాల్సిన పని ఏముంది? మరి వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తున్నప్పుడు అయితే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని తీసుకుని అట్లా పోతాం. మేమే డైరెక్ట్ గా డెమాలిషన్ చేయడానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అంటున్నాను. ఎప్పటిలోగా ఇది కంప్లీట్ చేస్తారు మేడం? మళ్ళీ అదే ఇప్పుడు అది మొత్తం ఎప్పుడు ఖాళీ చేస్తారు ఆ ప్లేస్ అంతా? ఖాళీ చేయమని చెప్పామండి. ఎప్పటిలోపు ఖాళీ చేస్తారంటే వాళ్ళ ఇష్టము, చేసుకోకపోతే రియాక్షన్ తీసుకుంటాం దాని మీద. చెప్పాం కదా, హైదరాబాద్ లకి రాస్తాము, వాళ్ళే వచ్చి చూస్తారు. ఇంకా రాయలేదు హైదరాబాద్? రాసిరా రాయలేదా? రాసామండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇంకొకటి, సరే వీళ్ళు FTLలో లేదు, బఫర్లో లేదు, ఈ 2 బిల్డింగ్లు అంటున్నారు. కానీ అసలు యాక్చువల్గా ఈ సర్వే నెంబర్ 211 అనేమో గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఆయన ఏమో సర్వే నెంబర్లు 197 పార్ట్ అండ్ 207 పార్ట్ అని వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి అప్లై పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు బిల్డింగ్, అంతే కదా. చెరువుదైతే 208, 209 అండి, అందులో అయితే లేదు. కానీ ఇది అసలు బిల్డింగ్ ఇది మదీనా కూడా ఉంది కదా మేడం. వీళ్ళు వాటి గురించి మాకు తెలియదు, వాళ్ళని అడగాలి. అంతే. ఓకే, రైట్ అండి, రైట్. సో సిచ్యువేషన్ ఇది. వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు చెప్పేది ఇది. అసలు యాక్చువల్గా రెవెన్యూ ప్రకారంగా చూసినా కూడా వీళ్ళు 40 ఏళ్ల తర్వాత రెక్టిఫికేషన్ చేశారు. ఆఫ్టర్ 40 years తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే అంటే మొత్తం గిద్దులు మార్చిపడేసారు. హద్దులన్నీ మార్చిపడేసి ఈడ మదీనా కూడా డాక్యుమెంట్ తెచ్చి మియాపూర్లో కడుతుంది. ఇది మళ్ళీ ఇంకొక పెద్ద స్కామ్ మన లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే చెరువు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నది? ప్రతిదానికి చెరువును మొత్తం ఇచ్చేస్తామన్న మీరు ఈ చెరువును ఎందుకు ఇట్లా గాలికి వదిలేసారు? మరి CSR కింద ఇచ్చిన 55 చెరువుల సంగతి ఏంది? ఎవరు మాట్లాడాలి దీని గురించి? ఇప్పుడు అది బఫర్లో FTLలో ఆ 2 టవర్లు ఉన్నాయా లేవన్నది ఒక విషయం అయితే, రెండోది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూస్తే అది మొత్తం సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంది, ఊరు ఒక దగ్గర ఉంది, కట్టింది ఒక దగ్గర. బట్టి విక్రమార్క చెప్పింది కూడా ఈ చెరువు కబ్జాలో ఉందని చెప్పిండు. మరి ఇప్పుడు ఆయనని ప్రాసిక్యూట్ చేయాలా, ఈయనని చేయాలనా? ఇప్పుడు ఈమె ఏమి లేదని చెప్తున్నా ఈమెని ఇరిగేషన్ ఆఫీసర్ని చేయాలనా?
ఎవరు వీళ్ళంతా అసలు ఎందుకు వచ్చి ఈ తెలంగాణని చెరబడుతున్నారు? ఏం లాలూచి ఇప్పుడున్న గవర్నమెంట్కి వీళ్ళకున్న లాలూచి ఏంది? మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? చూడండి, ఇది ఎవడన్నా చెరువు అంటాడా? దీనికి అవతల ఇంకొక లింక్ చెరువు ఉన్నది, దీనికి మధ్య లింకే తెగిపోయింది. సో తక్షణం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మేము ఇక రేపటి నుంచి వాళ్ళ ఫోటోలు వేసే స్టార్ట్ చేస్తాం ఇక. ఎందుకంటే ఆమె చెప్తుంది మేము ఎన్నిసార్లు కూలగొట్టినా వచ్చి మళ్ళీ కడుతున్నారని. మరి ఎవరు భయపడుతున్నాడు? మీరు భయపడుతున్నారా? వాడికి గవర్నమెంటే భయపడుతుందా? ఇవి కనబడవు మన రంగనాథ్ గారికి. ఇగో ఇంత దారుణంగా ఉన్నాయి, ఇవి కనబడవు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.